హలో ఫ్రెండ్స్, ఎల్రిಗೂ నమస్కారం. అందరికీ నమస్కారం. అండ్ నా లాస్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాట్వియా ఎందుకు చూస్ చేశానని. ఈరోజు నేను లాట్వియాలో ఉన్న యూనివర్సిటీస్ అండ్ మెయిన్లీ రిగాలో ఉన్న యూనివర్సిటీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిగాని ఎందుకు చూస్ చేసుకుంటున్నానంటే ఆల్మోస్ట్ ఎవరైనా పార్ట్ టైం చేయాలన్నా లేదా అర్నింగ్స్ చాలా రావాలన్నా ఈవెన్ వైడ్ వెరైటీ ఆఫ్ స్టడీ ప్రోగ్రామ్స్ మీకు అవైలబుల్గా కావాలన్నా కూడా మీరు సిటీనే చూస్ చేసుకోవాలి. లాట్వియాలో చాలామంది మాస్టర్స్ కానీ అండ్ బ్యాచిలర్స్ కానీ వస్తుంటారు. బ్యాచిలర్స్కి అయితే 180 క్రెడిట్స్ అండ్ మాస్టర్స్కి అయితే 120 క్రెడిట్స్ ఉంటాయి. ఫర్ బ్యాచిలర్స్ 3 to 4 days లేదా 4 to 5 days క్లాసెస్ ఉంటాయి. అండ్ ఫర్ మాస్టర్స్ 3 to 4 days అయితే క్లాసెస్ ఉంటాయి. ఇక్కడున్న యూనివర్సిటీస్ మెయిన్లీ ప్రాక్టికల్ లెర్నింగ్ మీదే ఫోకస్ చేస్తాయి. ఇక్కడ థియరటికల్గా అంతగా ఏమి ఉండవు. మీరు చాలా ప్రాక్టికల్గానే అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సో మనకి మార్క్స్ కూడా బేస్ మీద డిపెండ్ అవుతాయంటే లైక్ ఫైనల్ ప్రజెంటేషన్ కానీ లేదా ఫైనల్ ప్రాజెక్ట్ కానీ మీరు ఫైనల్ పేపర్ కానీ రాస్తే దానికి 30% అట్లా ఉంటుంది. అండ్ మీరు మిగతా ఇదంతా అటెండెన్స్ అండ్ ఈవెన్ మీరు సబ్మిట్ చేసే ప్రతి ఒక్క అసైన్మెంట్ కానీ అసెస్మెంట్స్, ల్యాబ్ రిపోర్ట్స్, ప్రజెంటేషన్స్ అండ్ మీ రీసెర్చ్ పేపర్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఫర్ ఈచ్ సెమ్ 30 క్రెడిట్స్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీస్లోనూ అకామిడేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ మరియు ఎన్నో చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనం చూసుకోవాలి అండ్ అప్లై చేసుకోవాలి. మీకు ముందే చెప్పాను ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ ఉంటాయని యూరోపియన్ కంట్రీస్లో. ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ గురించి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. బట్ జస్ట్ ఇప్పుడు మీరు ఏమైనా ఎరాస్మస్కి ఎలిజిబుల్ కావాలంటే 6.5 to 7 క్రెడిట్స్ అనేది మీరు సిజిపి అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైవేట్ కన్నా పబ్లిక్ యూనివర్సిటీస్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. మీకు ఇచ్చిన ప్రజెంటేషన్స్, ల్యాబ్ రిపోర్ట్స్, అసైన్మెంట్స్ అన్నీ ఆన్ టైం సబ్మిట్ చేసేయండి. లేదంటే మీకు గ్రేడ్స్ అనేది ఇవ్వరు వాళ్ళు. సో మనం మళ్ళీ నెక్స్ట్ ఇంటేక్లో మళ్ళీ మనం దాన్ని రీటేక్ తీసుకోవాల్సి వస్తుంది. సో ముందుగానే మీరు ఆన్ టైం క్లాసెస్ అటెండ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తాయి. బట్ మీరు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయితే చాలా ఈజీగా అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రియాలిటీ అయితే నేను లాస్ట్లో చెప్తా అన్ని యూనివర్సిటీస్ గురించి. ఇప్పుడైతే మనము లాట్వియాలో ఉన్న యూనివర్సిటీస్ అండ్ మెయిన్లీ టాప్ గ్లోబలీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్టీయూ క్యాంపస్ అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు ఏమైనా చూడాలంటే చూడండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్టడీ ప్రోగ్రామ్ అవైలబిలిటీ ఫర్ బ్యాచిలర్స్, మాస్టర్స్ అండ్ పిహెచ్డి చేసే వాళ్ళకి. మాస్టర్స్లో ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నాయి అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఇక్కడ చూడొచ్చు స్టడీ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, మెకానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. డ్యూరేషన్ ఆఫ్ స్టడీస్, యూరోపియన్ కంట్రీస్కి అండ్ నాన్ యూరోపియన్ కంట్రీస్కి ట్యూషన్ ఫీజ్ అండ్ ఇంటేక్ ఎప్పుడు ఉంది అని. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ న్యాచురల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డ్యూరేషన్ ఆఫ్ స్టడీస్, ట్యూషన్ ఫీజ్ అండ్ ఇంటేక్. అండ్ దెన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్టడీ ప్రోగ్రామ్, అబౌట్ స్టడీ ప్రోగ్రామ్, డిపార్ట్మెంట్ యావది అండ్ ప్రోగ్రామ్ టైప్ అండ్ లెవెల్, స్టడీ డైరెక్షన్స్, స్టడీ ఫీల్డ్ అండ్ స్టడీ ఫామ్, ఫుల్ టైమా పార్ట్ టైమా అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ట్యూషన్ ఫీజు ఎంత ఉంది ఏమి అని చూసుకోవాలి. అండ్ ఇంటెక్ చూసుకోవాలి మెయిన్లీ. అండ్ ఇక్కడ క్రెడిట్ పాయింట్స్ కూడా ఉంటాయి, టోటల్ ఎంత అని. దెన్ అకామిడేషన్ చూసుకోవాలంటే ఆర్టీయూకి అయితే అకామిడేషన్స్ 3 లొకేషన్స్లో ఉన్నాయి. ఫస్ట్ లొకేషన్ అయితే క్యాంపస్లోనే ఉంది. అండ్ దెన్ అరౌండ్ 6 to 8 kilometers అయితే కొంచెం దూరంలో ఉంటుంది, చూసుకోవాలి. అండ్ ఇక్కడ క్యాంపస్లో ఉండే డార్మిటరీ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు పర్ మంత్ ఎంత యూరోస్ ఛార్జ్ చేస్తారు అండ్ టైప్ ఆఫ్ అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సింగిల్ రూమ్కి అయితే వాళ్ళు కిచెన్ యూటెన్సిల్స్ ప్రొవైడ్ చేస్తారు, చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటారు కార్డ్కి అండ్ ఫ్రిడ్జ్కి. అండ్ దెన్ వాషింగ్ మిషన్ యూసేజ్, వ్యాక్యూమ్ క్లీనర్ ఏమైనా పర్ అవర్ కానీ లేదా పర్ మంత్ ఎప్పుడు యూజ్ చేసుకుంటారో అంత ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఇమిగ్రేషన్ రెగ్యులేషన్స్ కానీ, ట్యూషన్ ఫీజ్ అండ్ మీరు ఏమైనా రీఫండ్ చేసుకోవాలంటే ఇక్కడ రిక్వెస్ట్ చేయొచ్చు ఆఫ్టర్ అన్నీ మీ ప్రాసెస్ అయ్యాక. అండ్ ఫర్ బ్యాచిలర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉన్నాయని. అండ్ ఫ్యాకల్టీస్లో స్టడీ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయని.
కంప్యూటర్ సిస్టమ్స్ కానీ. అండ్ అనదర్ మెయిన్ థింగ్ లాంగ్వేజ్ అండ్ ఇంటెక్ మర్చిపోకండి. ఈవెన్ ట్యూషన్ ఫీజు కూడా చూసుకోండి. అక్కడ అప్లై బటన్ చూసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి. అండ్ దెన్ లాట్వియా యూనివర్సిటీ సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ టైప్లో ఉంటుంది అంతే. జస్ట్ మీరు చూసుకోవాలి స్టడీ ప్రోగ్రామ్స్ అండ్ అకామిడేషన్ కానీ, వాళ్ళ రూల్స్ అండ్ ఏవైనా కల్చరల్ యాక్టివిటీస్ లేదా క్లబ్స్, ఎవ్రీథింగ్ అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ దెన్ మాస్టర్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఏ స్టడీ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయని. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్వేజ్ అవైలబుల్ ఇంగ్లీష్ అండ్ లాట్వియన్. మెయిన్లీ లాట్వియా యూనివర్సిటీ అయితే మెయిన్లీ ఫోకస్ అయితే లాట్వియా లాంగ్వేజ్ మీదే ఉంటుంది. సో నేనైతే సజెస్ట్ చేయను లాట్వియా యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఇక్కడ చూసుకోవచ్చు స్కాలర్షిప్స్ కానీ స్టూడెంట్ లోన్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అకామిడేషన్ అయితే లాట్వియా యూనివర్సిటీస్కి వన్ అకామిడేషన్ ఏమో ఉంది, ప్రీమా అని. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంటెక్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్ సింగిల్ బెడ్, డబల్ బెడ్, ట్రిపుల్ బెడ్ అండ్ క్వాడ్రపుల్కి ఎంత ఛార్జ్ చేస్తారో అని. ఇక్కడ కూడా సెల్ఫ్ కుకింగే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడు అరైవ్ అవుతారో అప్పుడే మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ లొకేషన్ అయితే అక్కడే ఉంటుంది. సో మీరు అప్లై చేశాక మీరు వాళ్ళే డైరెక్ట్గా మీకు మెయిల్ అయితే చేస్తారు. అండ్ ఫర్ నెక్స్ట్ రిగా నార్డిక్ యూనివర్సిటీ, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్టడీ ప్రోగ్రామ్స్ అవైలబుల్ చూపిస్తారు ఇక్కడ. సో అన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉండేటువంటి ఈడే ఫస్ట్ పేజ్లోనే ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు ఫర్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కానీ షార్ట్ సైకిల్ ప్రోగ్రామ్స్. మాస్టర్స్ ప్రోగ్రాంలో అవైలబుల్ ఆర్గనైజేషనల్ సైకాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్. అండ్ స్టడీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఉంది, ఇంటెక్లో ఉండేదని చూసుకోవాలి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ స్టడీస్ 1.5 years to 2 years. అండ్ మీకు డిగ్రీ అవార్డెడ్ మీ ప్రొఫెషనల్ మాస్టర్స్లో అవార్డ్ చేస్తారు. అండ్ దెన్ క్రెడిట్స్ ఎంత ఉంటాయని ఎవ్రీథింగ్ అక్కడే చూడొచ్చు మీరు. అండ్ ఈవెన్ ట్యూషన్ ఫీజ్ ఫర్ ఎవ్రీ కోర్సెస్ ఎంత పర్ ఇయర్ ఎన్ని euros ఉంటుంది అని. అండ్ ఫర్ సమ్ స్పెషల్ కంట్రీస్ అక్కడైతే మీరు చూసుకోవచ్చు యూరోపియన్ యూనియన్ అండ్ యుక్రెయిన్కి అండ్ అదర్ కంట్రీస్కి. అండ్ దెన్ మీకు అకామిడేషన్ అయితే చూపిస్తాను రిగా నార్డిక్ యూనివర్సిటీవి. అండ్ లొకేషన్ అయితే రెసిడెన్స్లో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ట్రిపుల్ రూమ్, డబల్ రూమ్ అండ్ ఫర్ సింగిల్ రూమ్ ఎంత ఛార్జ్ చేస్తారో అని. అండ్ దెన్ మీరు అక్కడ అలాగే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని చూసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అయితే కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు యూనివర్సిటీ చూస్ చేసుకోకముందే తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ స్టడీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఉంది అండ్ ఇంటేక్లో అవైలబుల్ ఉంది అండ్ మీ ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకొని దెన్ మీరు ఆ యూనివర్సిటీస్ అనేది ఆ స్టడీ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దండి. రియాలిటీ చెప్పాలంటే ఆర్టీఓ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలన్నా లేదా అర్నింగ్స్ కోసం వస్తుంటే ఆర్టీఓ అయితే అది ప్రిఫరబుల్ కాదు. మీరు ప్రాపర్గా క్లాసెస్ అటెండ్ అవ్వాలి అండ్ మీరు వాళ్ళు ఇచ్చిన అన్ని అసైన్మెంట్స్ అన్నీ ఆన్ టైం సబ్మిట్ చేసుకోవాలి. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే మీరు స్టడీ ప్లస్ వర్క్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అండ్ టీఎస్ఐ అయితే ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి 6 to 10 PM. లైక్ మీరు ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అండ్ కొన్ని ఆన్లైన్ కూడా ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. సో మీరు ఏదైనా చూస్ చేసుకొని అటెండ్ అవ్వచ్చు. అండ్ దెన్ ఆర్ఎన్యూ అయితే మీకు బెస్టే, బట్ స్టడీ వైజ్ అయితే నేను అంతగా సజెస్ట్ చేయలేను. బట్ మీరు స్టడీ ప్లస్ వర్క్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ముందు ఎస్మా అని పిలుస్తుండ్రి, ఇప్పుడు ఆర్ఎన్యూ అని పిలుస్తారు, రిగా నార్డిక్ యూనివర్సిటీ. అండ్ టురిబా యూనివర్సిటీ కూడా సిమిలర్. సో ఏమంతగా మీకు
టఫ్ అనిపించదు, అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండవు. సో మీరు వర్క్ ప్లస్ స్టడీ రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను స్టూడెంట్స్ అకామిడేషన్ ఎలా ఉంటుంది ఏమి అని నేను మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో మీకు ఒక ఐడియా రావచ్చు ఎలా ఉంటాయి అకామిడేషన్స్, కానీ ఇక్కడున్న డార్మిటరీస్ అండ్ ఇక్కడున్న అపార్ట్మెంట్స్, హౌస్ అన్నీ ఎలా ఉంటాయని ఒకసారి డీటెయిల్డ్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీకు అపార్ట్మెంట్ ప్రైస్ కానీ డార్మిటరీస్ ప్రైస్ రేంజ్ కానీ అంతా ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. Until then, take care. Bye.